అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. అమ్మాయి నుదుటి మీద బొట్టు పెడితే అందంగా ఉంటుంది. అమ్మ చేతి గోరుముద్ద అమృతంలా ఉంటుంది. మన చట్పట్లో చేసే రోటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది. అలా అమృతం లాంటి అద్భుతమైన రోటి పచ్చడి చేయడానికి ఈ రోజు చట్పట్ సిద్ధంగా ఉంది. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మనకి అద్భుతమైన అమృతం లాంటి రోటి పచ్చళ్ళని ఎన్నో రకాలను చేసి చూపించిన మన ఎక్స్పర్ట్ పద్మ గారు ఈ రోజు చట్పట్లో రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఓకే, గుడ్ అండి, ఆల్ సెట్. ఈ రోజు చట్పట్లో ఏం చేస్తున్నారు? నేను చాలా చెప్పేశాను, అమృతం అద్భుతం ఇలా. మీరు చేసిన పచ్చళ్ళు చాలా నిజంగా అమృతం టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకైతే మీ పచ్చడి తిన్న తర్వాత నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను, అబ్బా ఎంత బాగుంది, అమృతంలా ఉంది అని. అదంతా అభిమానం. నిజంగా రుచి కూడా అలాగే ఉంటుంది పద్మ గారు, చాలా బాగుంది. ఈ రోజు మరి అలాంటిది ఏం పచ్చడి చేస్తున్నారు మాకు? గోంగూర చింతకాయ పచ్చడితో పచ్చడి చేస్తున్నాను. అవునా? గోంగూర పులుపు చింతకాయ పులుపు టేస్ట్ చేసి చెప్పు. ఇప్పుడే అన్నావు అమృతం. అమృతాన్ని మించి ఉంటుంది అనమాట. అవునా? చాలా రెండు పులిపే కదా గోంగూర చింతకాయ, ఎలా కలుపుతామా అని. చాలా బాగుంటుంది. అలాగే అనుకుంటారు, మన చూసేవాళ్ళు కూడా అనుకుంటారు ఇదంటే రెండు పులిపే కదా, రెండు పులుపు కలిపితే ఇంకా ఎక్కువ పులుపు అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ చేసి తిని చూడాలి, అప్పుడు తెలుస్తుంది ఆ టేస్ట్ ఏంటి. మరి తినబోతూ రుచి ఎందుకు అన్నట్టు నేను అడిగే డౌట్లు తర్వాత పక్కన పెట్టేసి చింతకాయ గోంగూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. చింతకాయ గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతకాయ తొక్కు, గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు, వేయించిన జీలకర్ర, వేయించిన ఎండుమిర్చి, వేయించుకున్న మెంతులు, తాలింపు గింజలు, ఇంగువ, కళ్ళుప్పు, పసుపు, నూనె. మేము రెడీ. ముందుగా ఏం చేయను? ముందు మనము ఇది గోంగూర వేయించుకుందాం. అలాగే. సో బాండి పెట్టేసుకున్నాం పద్మ గారు, ఆయిల్ వేసుకుందాం. మామూలుగా ఏం లేదు, గోంగూరని కాడల్లాగా అంటే కాడలు లేకుండా ఆకు తుంపేసుకొని కడిగి శుభ్రంగా పెట్టాము. బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కి ముందు గోంగూరని వేయించాలా బాగా? గోంగూర మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర అన్ని వేయించి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ దంచేసుకొని ఆ తర్వాత గోంగూర మగ్గించుకొని దీన్ని కూడా నూరేసుకొని మళ్ళీ కొంచెం తాలింపు. ఈ రోట్లో దంచేసి నేను గోంగూర వేయించుతాను. అవునా? సరే, అయితే ఫస్ట్ ఏం దంచాలి? ఫస్ట్ మెంతులు, జీలకర్ర, మెంతులు, ఇది కూడా వేయించిన జీలకర్ర, వేయించిన మెంతులు, వేయించిన జీలకర్ర. ప్రాంతానికి ఒక ఫ్లేవర్ ఇష్టపడతారని మామూలుగా మీరు ఎక్కువగా ఇలా వేయించిన మెంతులు, జీలకర్ర ఫ్లేవర్ చేస్తారు. ఇంకొన్ని చోట్ల ఆవాలు ఓన్లీ, ఇంకొక ఆవాల్ని మస్టర్డ్ లాగా బాగా చేసేసి జ్యూస్ లాగా ఆవ కలుపుదాము. అవును, ఆవ పెట్టింది. ఇంకొక దాంట్లో ఓన్లీ ఇంగువ, ఇంకో దాంట్లో ఓన్లీ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పల్లీలు, వేయించిన పల్లీలు. సో పల్లీ బైండింగ్ అనమాట. ఇప్పుడు నూనెలో మనం గోంగూర మగ్గించుకుందాం. ఇప్పుడు అదొక ప్లేట్లోకి తీసేసుకొని ఎండుమిర్చి దంచేసుకుందాం. అందులో వేస్తే మెదగదు. ఇది తీసేనా? పల్లి పొడి తీసేసి చాలు. ఒక ప్లేట్లో పక్కన పెట్టేయమంటారా? ఓకే. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, దీనికి తగినంతగా సాల్ట్. అంటే మనం ఇందులో చింతకాయ పచ్చడి వేస్తున్నాం కాబట్టి దంచిన చింతకాయ ఉంటుంది కదా, అందుకని గోంగూరకు తగ్గట్టుగా వేస్తున్నాం. అంటే ఇది చింతకాయలు కాకుండా చింతకాయ తొక్కు చింతకాయ ముందే ప్రిపేర్ చేసి పెట్టింది ఉంటుంది కదా మనకి, అది
మగ్గిపోయిందా? ఇది మగ్గిపోయింది, తీసేసి ఇందులోనే తాలింపు వేసేసి. అలాగే. సో ఈ గోంగూర బాగా మగ్గిపోయింది. ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లోనే మనం తాలింపు. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు, ఇది ఒక 1 month నిల్వ కూడా ఉంటుంది. 1 month ఉంటుంది. ఇంగువ, కొంచెం పప్పులు వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అన్నీ దంచుకుంటే మన గోంగూర పచ్చడి రెడీ. స్టవ్ ఆఫ్ చేయండి, వేడికి సరిపోతుంది, పప్పులు మాడిపోతాయి. సో ఇవి కూడా నలిగిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు రోట్లోనే ఈ చింతకాయ పచ్చడి కూడా వేసుకుందాం. ఇది ఇంట్లో ఉన్న నిల్వ ఉండే చింతకాయ. అంటే నిల్వ ఎలా పెడతారు? చింతకాయ అన్న ఉప్పు పసుపు దంచి పెట్టేసుకోండి. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతకాయతో ఫ్రెష్గా ఇలా తొక్కు చేసుకోవచ్చు. దీంతో అది నిల్వ పెట్టేసుకుంటే ఎన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు పచ్చళ్ళకి. ఆల్రెడీ అది దంచినాం కదా. అవును. ఇందులో పల్లి పొడి, గోంగూర అన్ని వేసేయండి. జీలకర్ర, మెంతులు, పల్లి పొడి. నెక్స్ట్ మనం నూనెలో బాగా మగ్గించిన గోంగూర. బాగా కలిసేలాగా అన్ని చింతకాయ గుజ్జు. ఒకసారి ఈ ఉల్లిపాయ కూడా అందులో దంచేసి తీసి దంచేస్తావా? ఇంకొకటి సరిపోద్దా? ఆనియన్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు గోంగూర పచ్చడికి, నో ప్రాబ్లం. అవును. మామూలుగా గోంగూరతో అన్నం తినేటప్పుడు సైడ్గా కూడా పెట్టుకొని తింటుంటారు, ఆనియన్ కట్ చేసుకొని. చాలు, ఇంకా చాలు. తాలింపు కలిపేస్తే గోంగూర మజాగా కొద్దిగా కష్టపడాల్సిందే, పచ్చడి ఊరికే అయితే రాదు. దంచాలి కదా. ఓకే, తాలింపులో బాగా కలిపేస్తారా? గోంగూర బాగా మగ్గితే చాలు. అంటే మనం కొట్టుకునే పౌడర్ అంతా రెడీగా ఉండి గోంగూర మగ్గగానే కలిపేసి, ఉల్లిపాయను ఎక్కువ దంచక్కర్లేదే, పైపైన నలగాలి. తర్వాత మొత్తం రెడీ అయిన పచ్చడిని బాండీలో తాలింపులో వేసి కలిపేసాం. ప్రవీణ, చింతకాయ గోంగూర పచ్చడి రెడీ. పులుపు ఎక్కువైందా? అంటే అందరికి డౌట్స్ వస్తాయి కదా, చింతకాయ రెండు పులుపు. మంచి ఘాటుగా మంచి ఫ్లేవర్ లో ఉంది పచ్చడి. కాంబినేషన్ చాలా కష్టమేమో అనుకున్నాను. అంటే మీరు పల్లీలోను కారము వేసి బాగా దాన్ని పులుపుని బ్యాలెన్స్ కొడుకోబెట్టారు, ఎక్కువ అక్కర్లేదు అని. కానీ చాలా బాగుంది. మెంతుల్ ఫ్లేవర్ అన్ని, అంటే పచ్చడిలో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ తన ఫ్లేవర్ చూపిస్తూనే ఉంది, ఏది ఒకదానొకటి డామినేట్ చేయకుండా. చాలా బాగుంది పద్మ గారు. చూసారు కదా, మీరు తయారు చేసిన గోంగూర చింతకాయ పచ్చడి చాలా చాలా బాగుంది కాంబినేషన్. అది మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. చింతకాయ గోంగూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చింతకాయ తొక్కు, గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు, వేయించిన జీలకర్ర, వేయించిన ఎండుమిర్చి,
వేయించుకున్న మెంతులు, తాలింపు గింజలు, ఇంగువ, కళ్ళుప్పు, పసుపు, నూనె. చింతకాయ గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత గోంగూర వేసి వేయించుకుంటా ఉండాలి. ఈ లోపుగా రోట్లో మెంతులు, జీలకర్ర వేసి బాగా దంచుకోవాలి. అవి బాగా నలిగిన తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మనం బాగా మెత్తగా దంచుకున్న మెంతులు, జీలకర్ర, పల్లి పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మనం బాగా మగ్గించుకున్న గోంగూరని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో చింతకాయ తొక్కు, మెంతులు, జీలకర్ర, పల్లి పౌడరు, బాగా మగ్గించిన గోంగూర వేసి మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒకసారి దంచుకున్న తర్వాత పచ్చడిని బాగా కలిపి తాలింపు బాండీలోకి వేసుకొని మొత్తం తాలింపు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంత వెరైటీ టేస్టీగా ఉన్న చింతకాయ గోంగూర పచ్చడి రెడీ. ఆల్రెడీ ఇంట్లో చింతకాయ రెడీగా ఉంటుంది కాబట్టి గోంగూర దొరికినప్పుడు కొద్దిగా అలా కలిపి చక్కగా పల్లీల కాంబినేషన్ తో చాలా బాగా వచ్చింది, బాగుంటుంది. సో పద్మ గారి గోంగూర చింతకాయ పచ్చడి మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రవీణ. చింతకాయ గోంగూర పచ్చడి ఈ రోజు మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడికి వెళ్ళి చట్పట్లో మేము చేసిన రకరకాల అద్భుతమైన అమృతం లాంటి పచ్చళ్ళు అన్నీ మీరు చేసుకొని తినేసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.